Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 10th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా సీషెల్స్ కంట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ రిలేషన్స్. ఇండియా సీషెల్స్ దేశాల మధ్య కుదిరిన ముఖ్యమైన ఒప్పందాలు. సీషెల్స్ కంట్రీ ప్రెసిడెంట్ డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ ఇండియాకి వచ్చారు. 6 రోజుల పాటు ఇండియాలో పర్యటించారు. ఫిబ్రవరి 5th నుంచి ఫిబ్రవరి 10th వరకు ఇండియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కొన్ని ముఖ్యమైన అగ్రిమెంట్స్ కుదిరాయి. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది డీటెయిల్డ్గా ఆ అగ్రిమెంట్స్ దేనికి సంబంధించిన అటువంటి బేసిక్ డీటెయిల్స్. ఫస్ట్ సీషెల్స్ కంట్రీ విషయానికి వస్తే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇండియన్ ఓషన్ కంట్రీ, హిందూ మహాసముద్రంలో ఉండే ఒక దేశము. ఆఫ్రికన్ కాంటినెంట్లో భాగమని చెప్పవచ్చు, ఆఫ్రికా ఖండంలో భాగమని చెప్పవచ్చు. దీని క్యాపిటల్ విక్టోరియా. గుర్తుపెట్టుకోండి, విక్టోరియా. ఇక సీషెల్స్ కంట్రీ ప్రెసిడెంట్ మరొకసారి గుర్తు చేసుకుందాం. మరొకసారి పేరు వచ్చేసి డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ. సో ఈయన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారితో మీట్ అయ్యారు. ఇండియన్ గవర్నమెంటు సీషెల్స్ కంట్రీకి ఎకనామిక్ ప్యాకేజీని, ఆర్థిక ప్యాకేజీని అందించడం జరిగింది. సో అది ఎంత అందించిందో మనం తెలుసుకోవాలి. 175 మిలియన్స్, 175 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. 175 మిలియన్ డాలర్స్. మరి దేనికి అందించింది అంటే సీషెల్స్ కంట్రీలో హౌసింగ్ సెక్టార్, గృహ నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం, ఈ మొబిలిటీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, వొకేషనల్ ట్రైనింగ్ నైపుణ్య శిక్షణ, హెల్త్ సెక్టారు, డిఫెన్స్ సెక్టారు, మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే ఈ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేసుకోవడం కోసం సీషెల్స్ కంట్రీకి అందించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 175 మిలియన్ అమెరికన్ డాలర్స్. అలానే బోత్ కంట్రీస్ మధ్య, ఇరు దేశాల మధ్య 7 MOUs 7 ఒప్పందాలు కుదిరాయి. నిన్ననే మనం తెలుసుకున్నాం, ఇండియాకి మలేషియాకి మధ్య 11 MOUs కుదిరాయని చెప్పేసి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడుగుతాడు ఎన్ని అగ్రిమెంట్స్ కుదిరాయి అని చెప్పేసి. సో ఇక ఆ అగ్రిమెంట్స్ వచ్చేసి ఒకటి హెల్త్ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం, మరొకటి వాతావరణ సేవలు మెటీరియాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT రంగానికి సంబంధించిన ఒక ఒప్పందం, గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన కోసం ఒక ఒప్పందం, డిజిటల్ కోఆపరేషన్ ఈ యొక్క డిజిటల్ రంగాన్ని, అలానే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కోసం, అలానే సీషెల్స్ కంట్రీకి చెందిన సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ సీషెల్స్ దేశానికి చెందిన గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్లకు ఇండియాలో నైపుణ్య శిక్షణ ఇవ్వడం కోసం, ట్రైనింగ్ ఇవ్వడం కోసం అగ్రిమెంట్ కుదిరింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఓవరాల్గా 7 MOUs, 175 మిలియన్ డాలర్స్ స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్. సో ఈయన ప్రెసిడెంట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఫిబ్రవరి 5th నుంచి 10th వరకు ఇండియాలో విజిట్ చేశారు. ఇక ఇరు దేశాల మధ్య రిలేషన్స్ అనేవి చాలా కీలకం, ఎందుకంటే ఇది ఇండియన్ ఓషన్లో ఉంది కాబట్టి, హిందూ మహాసముద్రంలో ఉంది కాబట్టి మనం తెలుసుకున్నాం కదా, మహాసాగర్ అనే ఒక విజన్, హిందూ మహాసముద్రంలో భద్రతను పెంపొందించాలి, చైనా లాంటి కంట్రీస్ యొక్క ప్రభావం పెరగకుండా ఉండాలి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ మారిషస్ దేశానికి వెళ్ళినప్పుడు మహాసాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని విడుదల చేశారు, హిందూ మహాసముద్రాన్ని శాంతియుతంగా ఉంచడం కోసం. సో ఈ కాంటెక్స్ట్లో మనకి సీషెల్స్ చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా గ్రీస్ రక్షణ పారిశ్రామిక సహకారం. భారతదేశం గ్రీస్ మధ్య రక్షణ పారిశ్రామిక సహకారం కుదిరింది. ఇండియా గ్రీస్ మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ సెక్టార్ కోఆపరేషన్ అంటే ఏంటి? డిఫెన్స్ ఇండస్ట్రియల్ సెక్టార్ కోఆపరేషన్ అంటే ఈ రక్షణ రంగం ఏదైతే ఉందో, అంటే ఆయుధ రంగము, ఈ ఆయుధ రంగంలో మనం పరస్పరం సహకరించుకోవాలి. ఆయుధ రంగ ఉత్పత్తి కోసం, డిఫెన్స్ సెక్టార్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం కోసము ఒక అగ్రిమెంట్ కుదిరింది. మరి ఈ అగ్రిమెంట్ ఎవరి మధ్య కుదిరింది, ఎక్కడ కుదిరిందో తెలుసుకోవాలి. ఈ అగ్రిమెంటు న్యూఢిల్లీలో కుదిరింది. ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, గ్రీస్ కంట్రీ డిఫెన్స్ మినిస్టర్, గ్రీస్ దేశ రక్షణ మంత్రి నికోలస్ జార్జియోస్ డెండియాస్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. సో ఈ ఒప్పందము ఇండియా గ్రీస్
స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కింద కుదిరింది. ఇండియాకి గ్రీస్కి మధ్య ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం ఉంది. ఆ ఒప్పందంలో భాగంగా ఇది కుదిరింది. ఇక్కడ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే వ్యూహాత్మక భాగస్వామ్యం అంటే ఎప్పుడైనా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వేరే దేశంతో కుదుర్చుకున్నామంటే దాని అర్థము ఆ దేశంతో మనము డీప్ కోఆపరేషన్ని కొనసాగిస్తాము. చాలా లోతుగా అంటే ప్రతి విషయంలోనూ సహకారాన్ని పెంపొందించుకుంటే అది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అవుతుంది. సో ఇక ఇందులో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఇందాక చెప్పినట్టు ఈ డిఫెన్స్ ఇండస్ట్రీలో మనము పెట్టుబడులు పెట్టాలి ఇరు దేశాలు అని చెప్పేసి ఒప్పందం కుదిరింది. ఇది 5 year రోడ్ మ్యాప్, 5 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఇక అలానే న్యూఢిల్లీలో ఒక మిలిటరీ కోఆపరేషన్ ప్లాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. 2026 ఇయర్కి గాను 2026 సంవత్సరానికి గాను ఈ సైనిక రంగంలో ఈ ఆర్మీ రంగంలో పరస్పరం సహకారాన్ని పెంపొందించడం కోసం ఒక ప్రణాళికను కూడా రిలీజ్ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 5 year రోడ్ మ్యాప్. ఇక గ్రీస్ విషయానికి వస్తే గ్రీస్ క్యాపిటల్ ఎథెన్స్. గ్రీస్లోనే అతిపెద్ద సిటీ, లార్జెస్ట్ సిటీ ఆఫ్ గ్రీస్, యూరోపియన్ కంట్రీ, ఇది యూరోపియన్ దేశము. ఇక అలానే గ్రీస్ ఇంకొక నిర్ణయం కూడా తీసుకునింది, మ్యారిటైమ్ కోఆపరేషన్. ఈ సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము హర్యానాలోని గురుగ్రామ్లో ఈ ఇండియన్ ఓషన్ రీజన్కి సంబంధించిన ఒక సెంటర్ ఉంది. ఈ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయాలి, ఇండియన్ ఓషియన్ రీజన్ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శాంతియుతంగా ఉంచాలి అని చెప్పేసి హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న ఇండియన్ ఓషన్ రీజన్ సెంటర్, ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ అనే ఒక పరిశోధక కేంద్రంలో గ్రీస్ ఒక అధికారిని నియమిస్తూ ఉన్నట్టు ప్రకటించింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నియమిస్తూ ఉన్నారు అంటే గురుగ్రామ్, హర్యానా. నెక్స్ట్ వన్, వైద్యుల నేతృత్వంలోని AI ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ. ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యుల నేతృత్వంలోని కృత్రిమ మేధస్సు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఇండియా లాంచ్ చేసింది. వరల్డ్స్ ఫస్ట్ డాక్టర్ లెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ని ఇండియా లాంచ్ చేసింది. దీని పేరు వచ్చేసి ఐ లైవ్ కనెక్ట్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే ఈ కృత్రిమ మేధస్సు హెల్త్ సెక్టార్లో చాలా కీలకమైన మార్పులు తీసుకుని వస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎవ్రీ సెక్టార్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ముందుగానే మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో మన హెల్త్ ఎలా ఉంటుందో కూడా అంచనా వేయవచ్చు. సో ఇప్పుడు ఇండియా ఇది లాంచ్ చేసింది. దీని పేరు గుర్తుపెట్టుకోండి, ఐ లైవ్ కనెక్ట్. మరి ఇది ఏం చేస్తుంది, ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఇక్కడ మీరు చూపిస్తూ ఉన్నట్టు ఇక్కడ ఒక రిస్ట్ బ్యాండ్ సెన్సార్ ఉంది, బయో సెన్సార్. రిస్ట్ బ్యాండ్ అంటే చేతికి ధరించే ఒక రిస్ట్ బ్యాండ్. మనం చేతికి ఏమైనా లైక్ బ్యాండ్స్ వేస్తాం కదా, ఆ టైప్ ఒక రిస్ట్ బ్యాండ్ సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు డేటాని మనం కనుక ఈ యొక్క సెన్సార్ని ధరించినట్టయితే మనం హాస్పిటల్ నుంచి ఒకవేళ డిశ్చార్జ్ అయినా కూడా మన యొక్క హెల్త్ని ఎప్పటికప్పుడు, అంటే మన హార్ట్ రేట్ ఎలా ఉంది, మన ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన బీపీ రేట్ ఎలా ఉంది, అటువంటి హెల్త్ డేటానంతా కూడా ఒక సెంట్రల్ కమాండ్ స్టేషన్కి ఆ డేటాని పంపిస్తుంది ఆ సెన్సారు AI సహాయంతో. ఈ సెంట్రల్ కమాండ్ సెంటర్లో డాక్టర్స్ ఉంటారు. వీళ్ళు ఎప్పటికప్పుడు నిరంతరం 24/7 24 గంటల పాటు దీన్ని పర్యవేక్షిస్తూనే ఉంటారు అతని ఆరోగ్యాన్ని. సో జస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ మనకి అర్థమైతే చాలండి. దాని పేరు గుర్తుపెట్టుకోండి, ఐ లైవ్ కనెక్ట్. మరి దీన్ని లాంచ్ చేసినది సర్జన్స్ వచ్చేసి ఒక కార్డియోథొరాసిక్ సర్జన్, ఒక గుండె సంబంధిత సర్జన్ డాక్టర్ రాహుల్ చందోలా మరియు మరొక కార్డియాలజిస్ట్ డాక్టర్ వివేక కుమార్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే సొంతంగా ఆర్థిక సర్వేను విడుదల చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్. ఇండియాలో ఫస్ట్ టైం ఎకనామిక్ సర్వేను, తనకంటూ ఒక ఓన్ ఎకనామిక్ సర్వేను రిలీజ్ చేసిన ఫస్ట్ స్టేట్గా ఉత్తరప్రదేశ్ నిలిచింది. మనం ఇటీవల ఎకనామిక్ సర్వే గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎకనామిక్ సర్వే 2025-26ని రీసెంట్గా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు అని చెప్పేసి పార్లమెంట్లో. సో ఇప్పుడు జనరల్గా ఎకనామిక్ సర్వే అనేది ఎందుకు రిలీజ్ చేస్తారు, ఒక బడ్జెట్కి ఒక ముందస్తు ప్రణాళిక లాంటిది. అంటే బడ్జెట్లో ఏ రంగానికి ఎంత నిధులు కేటాయించాలి, ఒక అంచనా వేయాలి, ఒక ప్లాన్ అవసరము అంటే ఒక ప్లాన్ అవసరం, దానికే అవసరమే ఒక బ్లూ ప్రింట్ లాంటిది, ఒక దార్శనిక పత్రము. అంటే ఇది కనుక ఉందనుకో, ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది, ఎకనామిక్ సర్వే ఒక సంవత్సరానికి సంబంధించిన
భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని బట్టి మనము బడ్జెట్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఎకనామిక్ సర్వేని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవ్రీ ఇయర్. కానీ ఫస్ట్ టైం ఇండియాలో తనకంటూ ఒక ఓన్ ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేయాలని చెప్పేసి యూపీ నిర్ణయం తీసుకునింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ సర్వే అనేది ఎక్కడా కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ఈ యొక్క ఆర్థిక సర్వేని రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. దీనికంటూ ఏమి ఒక ఆర్టికల్ లేదు, దీనికంటూ ఏమి చట్టబద్ధత ఏమీ లేదు, లీగల్లీ బైండింగ్ కాదు ఇది. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే బడ్జెట్ అయితే ప్రతి సంవత్సరం రిలీజ్ చేయాలి ఆర్టికల్ 112 కింద, బడ్జెట్ని అయితే ఆర్టికల్ 112 కింద రిలీజ్ చేస్తారు. కానీ ఈ ఎకనామిక్ సర్వేని తప్పనిసరిగా విడుదల చేయాలనేమి ఎక్కడా లేదు రాజ్యాంగంలో, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మరి ఈ ఎకనామిక్ సర్వేని యూపీ రిలీజ్ చేసింది. మరి ఇదేం చెప్తా ఉంది అంటే, మనకి ఈ డీటెయిల్స్ అవసరం లేదండి, బట్ జస్ట్ వీలైతే ఒక 2-3 పాయింట్స్ తెలుసుకోవాలా. 2016-17 నుంచి 2024-25 మధ్య ఉత్తరప్రదేశ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తి అనేది 10.8%తో ఇంక్రీజ్ అయింది, పెరిగింది. ఈ ప్లాన్ వచ్చేసి ఈ ఉత్తరప్రదేశ్ రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే ఒక టార్గెట్ పెట్టుకునింది, ఉత్తరప్రదేశ్ని 1 ట్రిలియన్ ఎకనామీ వ్యవస్థగా తీర్చిదిద్దాలి, 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలి. అలానే 2024-25లో ఉత్తరప్రదేశ్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తి 30.25 lakh crore చేరుకునింది. అదే 2016-17లో అయితే 13.30 lakh crore ఉన్నింది, అంటే పెరిగింది. ఇక 25-26 2025-26 ఆర్థిక సంవత్సరంలో 36 lakh crore చేరుకుంటుంది ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తి అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్, పల్స్ సెల్ఫ్ రిలయన్స్ మిషన్. యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్లో పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ని ప్రారంభించారు. అంటే పల్సస్ సెల్ఫ్ రిలయన్స్ మిషన్. ఇక్కడ స్వావలంబన అంటే తెలుగులో ఉన్నప్పటికీ ఇది కూడా అంత ఈజీగా అర్థం కాదు. స్వావలంబన అంటే ఏంటంటే, స్వావలంబన సెల్ఫ్ రిలయన్స్ అంటే మనము పప్పు ధాన్యాల ఉత్పత్తిలో సమృద్ధిని సాధించాలి. అంటే ఇతర దేశాలపైన ఆధారపడకోకుండా, అదర్ కంట్రీస్ నుంచి మనం ఏమాత్రము ఇంపోర్ట్ చేసుకోకుండా మనమే సొంతంగా మనకి అవసరమైన స్థాయిలో వీటిని ఉత్పత్తి చేయాలి, వీలైతే ఇంకా డిఫరెంట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలి, ఎగుమతి చేయాలి అని చెప్పేసి చెప్పేదే స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్. ఆత్మనిర్భరత అంటారు, ఆత్మనిర్భరత. మరి ఇప్పుడు దీన్ని మధ్యప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లోని సెహోర్ డిస్టిక్లోని అమలాహా ప్రాంతంలో ఉన్న ఫుడ్ లెగ్యూమ్స్ రీసెర్చ్ సెంటర్ వద్ద దీన్ని రిలీజ్ చేశారు, లాంచ్ చేశారు. ఇక్కడ లెగ్యూమ్స్ అంటే ఏంటివి? మనకి ఇప్పుడు వేరుశనగలు ఉంటాయి కదా, శనగిత్తనాలు, చెనిక్కాయలు. ఆ చెనిక్కాయలు, వేరుశనగ అనే దాన్ని లెగ్యూమ్స్ అంటారు, వాటిని పంట. లెగ్యూమ్స్ అంటే వేరుశనగలు అవి వస్తాయి. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పల్సెస్కి సంబంధించి ఇండియా వరల్డ్లో ఏ ప్లేస్లో ఉంది, ఇండియాలో 2024-25లో ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తి ఏ స్థాయిలో ఉంది, ఏ స్టేట్స్ టాప్లో ఉన్నాయి, అలాంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పప్పు ధాన్యాలు అంటే ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి? కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఇటువంటివన్నీ వస్తాయి. కందిపప్పు అంటే తూర్ దాల్ అంటారు కదా, తూర్ దాల్. మినపపప్పు అంటే బ్లాక్ గ్రామ్. పెసరపప్పు అంటే గ్రీన్ గ్రామ్. ఇటువంటివి, ఇవి హై ప్రోటీన్ కంటెంట్, చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది, రైట్? సో మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది 2024-25లో పల్సెస్ ప్రొడక్షన్ ఎంత ఉంది. ఇండియా ఫస్ట్ విషయానికి వస్తే, ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేస్తూ ఉన్న దేశం, అలానే ప్రపంచంలోనే అత్యధికంగా పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటా ఉన్న దేశము, అలానే ప్రపంచంలోనే అత్యధికంగా పప్పు ధాన్యాలను వినియోగిస్తూ ఉన్న దేశము భారతదేశము. ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్, ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ పల్సెస్, ఇండియా ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ పల్సెస్, రైట్? సో మరి ఇప్పుడు పల్సెస్ ప్రొడక్షన్ ఎంత ఉంది లాస్ట్ ఇయర్ దానికంటే ముందు ఫస్ట్ ఈ పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్, పల్సెస్ సెల్ఫ్ రిలయన్స్ మిషను
దేశవ్యాప్తంగా అమలు చేయబోతా ఉన్నారు, కంట్రీ మొత్తం ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. మరి ఇందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయి? ఇందులో భాగంగా ఈ పల్సెస్ని ఉత్పత్తి చేయడం కోసం క్లస్టర్స్ని ఏర్పాటు చేయబోతారు. క్లస్టర్స్ అంటే ఏం లేదు, ఒక జాగ్రఫికల్ ఏరియాలో ఒక్కొక్క ప్రాంతంలో ఈ పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేసేందుకు ఒక గ్రూప్ ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా అని చెప్పవచ్చు. అలానే క్వాలిటీ సీడ్స్ కోసం, నాణ్యత కలిగిన విత్తనాల కోసం సీడ్ విలేజెస్ని క్రియేట్ చేయబోతా ఉన్నారు. సీడ్ విలేజెస్ని నిర్మించబోతా ఉన్నారు. ఇక అలానే దేశవ్యాప్తంగా 1000 పల్స్ మిల్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా 1000 పల్స్ మిల్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అలానే రైతులకు అవసరమైన శాస్త్ర సాంకేతికతను, రైతులకు అవసరమైన రీసెర్చ్ సపోర్ట్ ఇవ్వబోతా ఉన్నారు. ఇక మరి పల్సెస్ ప్రొడక్షన్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన డేటా ఇది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇండియాలో మొత్తం పంటల ఉత్పత్తి ఏ స్థాయిలో ఉందని చెప్పేసి ఫైనల్ ఎస్టిమేట్స్, తుది అంచనా. మనకి ఇక్కడ చాలా డేటా ఉందండి. మీరు ఇక్కడ చూస్తే ఇది పిఐబిలో ఇచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఫుడ్ గ్రెయిన్స్, రైస్, వీట్, మెయిజ్, పల్సెస్, మిల్లెట్లు, ఆయిల్ సీడ్స్ చాలా ఉంది. కానీ మనం ఇప్పుడు పాయింట్కి స్టిక్ అవుదాం, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ ఒకసారి ఫుడ్ గ్రెయిన్స్ విషయానికి వస్తే భారతదేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 2024-25లో 3577.32 lakh టన్స్, అంటే 357.7 మిలియన్ టన్స్, 3577.32 lakh టన్స్ ఉత్పత్తి అయింది ఆహార ధాన్యాలు. ఇందులో పల్సెస్ తీసుకుంటే పల్సెస్ 2024-25లో 256.83 lakh టన్స్, 2023-24తో పోల్చుకుంటే 2024-25లో పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇది అండి మనకి ఫుడ్ గ్రెయిన్స్ గుర్తుపెట్టుకోండి. పల్సెస్, ఆయిల్ సీడ్స్ అయితే 2024-25లో 429.89 lakh టన్స్. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అంత డేటా రాసుకోవచ్చండి. రైస్ ఎంత పెరిగింది, రైస్ ఎంత ఉంది, వీట్ ఎంత ఉంది అని చెప్పేసి. రైస్ అయితే 1501.84 lakh టన్స్, వీట్ గోధుమలు అయితే 1179.45 lakh టన్స్ అలా ఉన్నాయి. మిల్లెట్స్ అయితే 185.92 lakh టన్స్. మిల్లెట్లనే శ్రీ అన్న అంటారు. మిల్లెట్లు అంటే చిరుధాన్యాలు, మనకి రాగులు, జొన్నలు, సజ్జలు, జోవారు, బాజ్రా, వాటిని మిల్లెట్లు అంటారు. శ్రీ అన్న అంటే గుర్తుపెట్టుకోండి, శ్రీ అన్న అని పేరు దానికి. శ్రీ అన్న అంటే ఇవి లైక్ మిల్లెట్స్. సో మరి పల్సెస్ ప్రొడక్షన్లో 2024-25లో ఇండియాలో టాప్ స్టేట్, 2024-25 సంవత్సరంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో టాప్ స్టేట్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, సెకండ్ మహారాష్ట్ర ఉంది, థర్డ్ రాజస్థాన్ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. స్టార్టప్స్కి కొత్త నిర్వచనం, న్యూ డెఫినేషన్ ఆఫ్ స్టార్టప్స్. స్టార్టప్లకి కొత్త నిర్వచనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT విభాగము స్టార్టప్స్కి కొత్త డెఫినేషన్ ఇచ్చింది. మనం తెలుసుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. స్టార్టప్ అంటే ఏంటి? ఒక కంపెనీ, ఒక అంకుర సంస్థ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏమని తెలుసుకున్నాం? ఒక స్టార్టప్ అంటే ఏ దాన్ని స్టార్టప్గా పిలుస్తారు? ఒక స్టార్టప్ కంపెనీగా పిలువబడాలి అంటే దాని హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఉండాలి, దాని ప్రధాన కార్యాలయం ఇండియాలో ఉండాలి. అది రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి అది 10 ఏళ్ల లోపే ఉండాలి, అంటే దాని జీవితకాలము 10 ఏళ్ల లోపే ఉండాలి, 10 years. దాని యొక్క యాన్యువల్ టర్నోవర్, దాని యొక్క వార్షిక టర్నోవర్ అంటే ఆదాయం, దాని యొక్క యాన్యువల్ టర్నోవర్ సంవత్సరానికి దానికి వచ్చే ఆదాయము 100 కోట్ల లోపే ఉండాలి, లెస్ దాన్ 100 crores ఉండాలని చెప్పేసి తెలుసుకున్నాం గతంలో ఇది. కానీ ఇప్పుడు డెఫినేషన్ మార్చింది. మనం ఆ డెఫినేషన్ తెలుసుకోవాలా. ఎందుకు మార్చింది అంటే ఈ స్టార్టప్లని బలోపేతం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి. ఇక ఫస్ట్ స్టార్టప్స్ అంటేనే గుర్తురావాల్సింది ఇండియాలో స్టార్టప్ ఇండియా మిషన్ January 16th, 2016లో లాంచ్ చేశారు. January 16th, 2026. అందుకే ఇండియాలో నేషనల్ స్టార్టప్ డేగా, జాతీయ స్టార్టప్ల దినోత్సవంగా ప్రతి సంవత్సరం January 16th సెలబ్రేట్ చేసుకుంటాం. రైట్, మరి ఇప్పుడు
ఇక్కడ ఏం చెప్పింది డెఫినేషన్, ఇక్కడ మీకు కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ అండి ఇది. ఇక్కడ మీకు క్లారిటీగా కనబడకపోవచ్చు ఇమేజ్, కానీ ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఎందుకంటే ఇది ఎందుకు పెట్టడం జరిగిందంటే, నేను కొన్ని దానిలలో చూసిన స్టార్టప్ని ఎలా డిఫైన్ చేశాడు అంటే 10 ఏండ్ల జీవితకాలం ఉంటే కూడా దాన్ని స్టార్టప్ అంటా ఉన్నాడు. కానీ అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అందుకు నేను క్లియర్గా చెప్పనీకి ఇది పెట్టడం జరిగిందండి. సో ఫస్ట్ దీని ప్రకారం ఏమని చెప్తా ఉన్నాడు అంటే, కొత్త డెఫినేషన్, స్టార్టప్కి న్యూ డెఫినేషన్ ఏంటి అంటే, స్టార్టప్కి న్యూ డెఫినేషన్ ఇది పెట్టి 10 ఏండ్ల లోపే ఉండాలి. అంటే ఇది ఏర్పాటయ్యి 10 years మించి ఉండకూడదు. ఇక్కడ మీరు చూడండి, విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. ఇది రిజిస్టర్ అయినప్పటి నుంచి దీని యొక్క జీవితకాలం 10 ఏళ్ల లోపే ఉండాలి, విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. కొన్ని వెబ్సైట్లలో ఏమంటారు అంటే 10 ఏండ్లు ఉన్నా కూడా స్టార్టప్ అంటున్నాడు, విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years అన్నాడు ఇక్కడ. అందుకు ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మనం తీసుకోవాలా. ఇది స్టార్ట్ అయ్యి 10 ఏళ్ల లోపే అయ్యి ఉండాలి, విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. ఇక లిమిట్ని పెంచాడు. గతంలో 100 కోట్ల కంటే తక్కువ ఉండాలి అన్నాడు, కానీ ఇప్పుడు నాట్ ఎక్సీడింగ్ 200 crores అన్నాడు. అంటే 200 కోట్ల వరకు, 200 కోట్లకు మించకూడదు. నాట్ ఎక్సీడింగ్ 200 crore rupees అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ 200 కోట్ల లోపు ఉండాలి. అంటే దాని అర్థం ఏంది, 199.9 కోట్లు ఉన్నా కూడా స్టార్టప్ అంటారు అని అర్థం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నాట్ ఎక్సీడింగ్ 200 crore rupees అన్నాడు. 200 కోట్లకు మించకూడదు అంటే 200 crores అయినా కూడా స్టార్టప్ కిందకే వస్తుంది. 200 crores ఉన్నా కూడా స్టార్టప్పే, రైట్. సో ఇది కొత్త డెఫినేషన్ అండి. అంటే ఈ టైం లిమిట్ని వాడేం మార్చలేదు, జీవితకాలాన్ని ఏం మార్చలేదు, యాన్యువల్ టర్న్ ఓవర్ని మార్చాడు. ఇక అలానే కొత్తగా డీప్ టెక్ స్టార్టప్స్ అనేదాన్ని తీసుకొని వచ్చాడు. డీప్ టెక్నాలజీ కంపెనీలు, వీటికి కూడా కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. డీప్ టెక్నాలజీ అంటే ఏంటి, మనం చాలాసార్లు తెలుసుకున్నాం. డీప్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇటువంటి రంగాలలో పెట్టుబడులు పెడతా ఉన్న కంపెనీలు అవి డీప్ టెక్ కంపెనీలు. మరి వీటికి ఏమని చెప్తా ఉన్నాడు డెఫినేషను, ఏ కంపెనీని డీప్ టెక్ కంపెనీ అంటారంటే, ఇది రిజిస్టర్ అయ్యి 20 years అయి ఉండాలి అంతే. ఇది ఏర్పాటు అయ్యి 20 ఏళ్ళు మాత్రమే ఉండాలి. షల్ బి అప్ టు 20 years. ఇక అలానే దీని యొక్క వార్షిక ఆదాయం, దీని యొక్క యాన్యువల్ టర్న్ ఓవరు 300 crore rupees ఉండాలి, 300 కోట్ల రూపాయలు ఉండాలి. దీని యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ ఒక ఫినాన్షియల్ ఇయర్లో, ఒక ఆర్థిక సంవత్సరంలో షల్ బి 300 crore rupees అన్నాడు. సో ఇది అండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి కూడా తీసుకొని వచ్చాడు. ఏంటంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్కి కూడా స్టార్టప్ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి, రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న కంపెనీలు, ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టారు, ఈ వ్యవసాయ రంగంలో ఉన్న కంపెనీలకు కూడా స్టార్టప్ రికగ్నిషన్ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి వేటికి గుర్తింపిస్తారు అంటే, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం 2002 కింద ఉండే మల్టీ కోఆపరేటివ్ సొసైటీలకి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ కేంద్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే కోఆపరేటివ్ సొసైటీ చట్టాల కింద ఉండే కోఆపరేటివ్ సొసైటీలకు కూడా స్టార్టప్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కోఆపరేటివ్ సొసైటీస్కి కూడా స్టార్టప్ గుర్తింపు, అది కూడా కొన్ని నిబంధనలు సాటిస్ఫై చేస్తే, కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. సో ఇదే అండి ఓవరాల్గా మెయిన్గా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 2 కొత్త సముద్ర జాతి జీవుల గుర్తింపు. 2 new marine worm species. 2 new marine worm species. ఇక్కడ వామ్స్ అంటే ఒక రకమైన పురుగులు అండి, పురుగులు టైప్ అంతే. సో ఇప్పుడు రీసెర్చర్స్, ముఖ్యంగా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు బే ఆఫ్ బెంగాల్లో, ఈ బే ఆఫ్ బెంగాల్ మహాసముద్రంలో 2 కొత్త సముద్ర పురుగుల్ని కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారు అంటే వెస్ట్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాత సముద్రం. మరి ఇవి ఏ ఫ్యామిలీకి చెందినవి అంటే నెరిడిడే అనే కుటుంబానికి చెందినవి. వాటి పేర్లు తెలుసుకుంటే సరిపోతుందండి. అవి వచ్చేసి ఒకటి వచ్చేసి నామాలికాస్టిస్ సోలెనోటోగ్నాతా, నామాలికాస్టిస్
సోలెనోటోగ్నాతా అంటే చదవడానికి కూడా డిఫికల్ట్గా ఉంటాయి, సో కేర్ఫుల్గా చదవాలి. నామాలికాస్టిస్ సోలెనోటోగ్నాతా ఇదొక వామ్ స్పీషీస్, పురుగు జాతి. మరొకటి నెరేయిస్ ధృతియే అనే ఒక పురుగు జాతి. ఇక్కడ చూస్తే మీరు ఇలా ఉన్నాయి, ఇవి లాంగ్ బాడీ, వీటికి చాలా పొడుగైన శరీరం ఉంది, హెడ్ విత్ ఐస్, అలా వీటి ఫీచర్స్ మనకి ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి సరిపోతుందండి. ఇక్కడ కనుక ఉన్నారు వెస్ట్ బెంగాల్. ఇక్కడ నెరేయిస్ ధృతియే అన్నాడే, ఇక్కడ ధృతియే అంటే ఎవరు అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్న ఒక మహిళ పేరు. జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ పేరు వచ్చేసి ధృతి బెనర్జీ. ఆమె పేరునే ఒకదానికి పెట్టడం జరిగింది. సో మరి ఇక్కడ జస్ట్ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి ఒక 2 పాయింట్లు తెలుసుకోవాలండి. ఆర్గనైజేషన్స్, ఇది July 1, 1916లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. దీనికి ప్రస్తుతం డైరెక్టర్గా ధృతి బెనర్జీ. గుర్తుపెట్టుకోండి, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ అంటే ధృతి బెనర్జీ. ఇది ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి దీని ఏం చేస్తుంది ఇది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో వివిధ రకాల జీవులు, యానిమల్స్, వివిధ రకాల పురుగులు, వివిధ రకాల యానిమల్ స్పీషీస్కి సంబంధించి పరిశోధనలు చేస్తూ ఉంటుంది జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అదే ఇండియాలో మొక్కలు, వివిధ రకాల ప్లాంట్ స్పీషీస్ని గుర్తించే బాధ్యత ఏది అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. అది కూడా హెడ్ క్వార్టర్స్ కోల్కతానే. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం రెండోసారి పునః ప్రారంభం. వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రీస్టార్ట్ అయింది. మనం లాస్ట్ టైం ఆల్రెడీ తెలుసుకున్నామండి, బట్ అగైన్ న్యూస్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. జపాన్లో ఉంది ఇది, ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం. దీని పేరు వచ్చేసి కషివజకి కరివా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది రీస్టార్ట్ అయింది. మరి ఎందుకు ఆగిపోతా ఉంది, ఎందుకు రీస్టార్ట్ అవుతుంది అంటే కొన్ని సాంకేతిక లోపాలు, టెక్నికల్ ఇష్యూస్ వల్ల. యాక్చువల్లీ జపాను ఒక టార్గెట్ పెట్టుకునింది, 2050 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలి అంటే 2050 కల్లా ఎటువంటి కర్బన ఉద్గారాలని మనము విడుదల చేయకూడదు, వాతావరణంలోకి కర్బన ఉద్గారాలని విడుదల చేయకూడదు అని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. మరి దానికి ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే క్లీన్ ఎనర్జీ, స్వచ్ఛమైన ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీకి మూవ్ అవ్వాలి. కానీ 2011లో జపాన్లో ఎర్త్క్వేక్, భారీ భూకంపము, సునామీ రావడం వల్ల జపాన్లో ఉన్న ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కొద్దిగా దెబ్బతిని డ్యామేజ్ అయ్యి రేడియేషన్ వల్ల చాలామంది మరణించారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి న్యూక్లియర్ ఎనర్జీ వల్ల. ఒకవేళ న్యూక్లియర్ రియాక్టర్స్ చెడిపోతే ఇన్ని సమస్యలు. అప్పటి నుంచి న్యూక్లియర్ ఎనర్జీ అంటే జపాన్లో భయపడతా ఉన్నారు, బట్ ఎనీవే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సంవత్సరం జనవరిలో దీన్ని రీస్టార్ట్ చేశారు. మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ అయింది. సో ఇక్కడ పేరు గుర్తుపెట్టుకోండి, కషివజకి కరివా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జపాను. ఇందులో టోటల్ రియాక్టర్స్ 7 ఉంటాయి, 7 రియాక్టర్లు ఉంటాయి. నిన్న ఒక రియాక్టర్ స్టార్ట్ అయింది. సో ఇక ఇండియా విషయానికి వస్తే భారతదేశంలో మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటైంది? ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 1969లో మహారాష్ట్రలో ఏర్పాటైంది. దీని పేరే తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా కూడా టార్గెట్ పెట్టుకునింది కదా, 2047 కల్లా 100 గిగావాట్స్ న్యూక్లియర్ ఎనర్జీని సాధించాలి, 2047 కల్లా 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ వన్, సునామీ హెచ్చరికలను బలోపేతం చేయడానికి తరంగ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థ ఇన్కాయిస్ ఏర్పాటు చేసింది. సునామీ హెచ్చరికలను బలోపేతం చేయడానికి తరంగ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఇన్కాయిస్ సంస్థ. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. మరి ఈ ఇన్కాయిస్ దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అంటే ఏంటి? ఈ యొక్క భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? వాతావరణ సేవలు అందిస్తుంది. మెటీరియలాజికల్ సర్వీసెస్ అంటే ఏవైనా సునామీస్ వస్తే వాటిని ముందుగానే పసిగట్టడానికి అలర్ట్ సిస్టమ్స్, హెచ్చరిక వ్యవస్థల్ని అభివృద్ధి చేయడం అటువంటివి. సో ఇప్పుడు కొన్ని సర్వీసెస్ని లాంచ్ చేసింది. ఎందుకంటే ఇన్కాయిస్ ఏర్పాటయ్యి 27 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ సెలబ్రేషన్స్, ఆ ఉత్సవాల్లో భాగంగా కొన్ని రకాల మొబైల్ అప్లికేషన్స్ కూడా లాంచ్ చేసింది. మనం 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్కాయిస్
1999లో ఏర్పాటైందన్న విషయం గుర్తుపెట్టుకోండి. 1999లో. హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్, తెలంగాణ. మరి ఇప్పుడు ఈ తరంగ్ పేరులోనే ఉంది. తరంగ్ అంటే తరంగము, వేవ్స్కి సంబంధించి. ఇది ఒక హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థ, అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు సహాయంతో పనిచేసే ఒక కంప్యూటర్ వ్యవస్థ లాంటిది. సో ఇది ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, సునామీ అలర్ట్స్. ఇక మరో 3 సర్వీసెస్ను కూడా లాంచ్ చేసింది ఇన్కాయిస్. ఒకటి వచ్చేసి జెల్లీ ఏఐఐపి అనే ఒక సర్వీసు, జెల్లీ ఏఐఐపి అనే ఒక పోర్టల్. ఇది ఏంటి దేనికి సంబంధించిందంటే, సముద్రాలలో జెల్లీ ఫిష్ ఎక్కువగా ఉంటాయి. జెల్లీ ఫిష్ అనే జీవులు. ఆ జెల్లీ ఫిష్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ముఖ్యంగా మెరైన్ ఫిషరీస్, సముద్రంలో ఉండే చేపల వనరులకి చాలా దెబ్బ. సో ఆ జెల్లీ చేపలను, జెల్లీ ఫిష్ని మ్యాపింగ్ చేయాలి, వాటిని గుర్తించి అవి ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి గుర్తించడానికి ఒక పోర్టలు. అలానే సముద్ర 2.0 అనే ఒక మొబైల్ పోర్టలు ఫిషర్మెన్ కోసం, ఈ మత్స్యకారుల కోసం సముద్ర 2.0 అనే ఒక పోర్టల్. అలానే సివాస్ అనే ఒక సిస్టమ్, సివాస్ అనే ఒక వ్యవస్థ. సివాస్ అంటే, ఈ సివాస్ అనే వ్యవస్థ దేనికోసం అంటే, ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో, కోస్టల్ ఏరియాస్లో వరదలు వస్తూ ఉంటాయి కదా, ఫ్లడ్స్. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మునిగిపోకుండా ఉండాలి అంటే అలర్ట్లు ఇవ్వడం కోసం సివాస్. ఇది అబ్రివేషన్ అవసరం లేదండి, ఆ 3 సర్వీసులు గుర్తుపెట్టుకోండి. బట్ ఎనీవే అబ్రివేషన్ వచ్చేసి, పూర్తి పేరు వచ్చేసి స్వెల్ సర్జ్ ఇనండేషన్ వల్నరబిలిటీ అడ్వైజరీ సిస్టమ్. స్వెల్స్ అంటే వరదల లాంటివి, సర్జ్ అంటే వరదల లాంటివి వస్తున్నప్పుడు, ఇనండేషన్ అంటే మునిగిపోకుండా గుర్తించడానికి ఒక వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి, జెల్లీ ఏఐపి పోర్టల్, సముద్ర 2.0 మొబైల్ అప్లికేషన్, సివాస్ అనే ఒక వ్యవస్థ, తరంగ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. సో ఇక ఇన్కాయిస్ విషయానికి వస్తే 1999లో ఏర్పాటైంది. దీనికి ప్రస్తుతం డైరెక్టర్గా టిఎం బాలకృష్ణ నాయర్ ఉన్నారు. టిఎం బాలకృష్ణ నాయర్. మనకి లైక్ డైరెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎండి, మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది. ఇది కూడా వాతావరణ సేవలు, ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు అవి వర్షాలకు సంబంధించి సేవలు అందిస్తూ ఉంటుంది. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా ఎవరున్నారు? మృత్యుంజయ మహాపాత్ర అని డిస్కస్ చేసుకున్నాం మనము. సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే సైక్లోన్లని వస్తే ఆ సైక్లోన్లు ముందుగానే అంచనా వేసి అత్యధిక అద్భుతమైన సర్వీసెస్, అద్భుతమైన సేవలు అందించే వ్యక్తిగా సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఐఎండి డైరెక్టర్ని పిలుస్తారు. ఆయన పేరు మృత్యుంజయ మహాపాత్ర. మనకి అట్లా పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే సలీం అలీ, అంటే పక్షుల సంరక్షణ కోసం కృషి చేసే వ్యక్తి సలీం అలీ. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే రాజేంద్ర సింగ్. ఇట్లా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి సంతోష్ ట్రోఫీ 2025-26. సంతోష్ ట్రోఫీ 2025-26 టోర్నమెంట్ విజేతగా సర్వీసెస్ టీం నిలిచింది. ఫస్ట్ మనకి ఏదైనా ఒక ఇలాంటి టోర్నమెంట్ వార్తల్లో ఉన్నప్పుడు మనం 1 by 1 తెలుసుకోవాలండి. ఇది ఏ స్పోర్ట్కి సంబంధించినది. ఫస్ట్ సంతోష్ ట్రోఫీ 2025-26. ఇది ఫుట్బాల్ ట్రోఫీ. ఇది 79th ఎడిషన్. ఈ సంవత్సరం జరిగింది. 79వ ఎడిషన్. విజేతగా సర్వీసెస్ టీం నిలిచింది. విజేతగా సర్వీసెస్ టీము 8వసారి సర్వీసెస్ టీం టైటిల్ని గెలుపొందింది. ఫైనల్లో కేరళని ఓడించింది. కేరళ 7 times ఈ కప్ని గెలుపొందింది. ఫైనల్ వచ్చేసి February 8న అస్సాంలోని దకువఖనా ఫుట్బాల్ స్టేడియంలో జరిగింది. సో ఇది అండి గుర్తుపెట్టుకోండి 79th ఎడిషన్. మరి ఇక్కడ మనకి ఇట్లాంటి ట్రోఫీస్ వార్తల్లో ఉన్నప్పుడు కొన్ని వార్తల్లో ఉన్నప్పుడు అవి ఏ స్పోర్ట్కి చెందినవో తెలుసుకోవాలా. ఉదాహరణకు డ్యూరండ్ కప్ అని ఒకటి ఉంది. డ్యూరండ్ కప్ కూడా ఫుట్బాల్. ఇది ఆసియాలోనే అత్యంత ప్రాచీనమైన ఫుట్బాల్ టోర్నమెంట్. ఆసియాస్ ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ అంటే డ్యూరండ్ కప్. ఇది ఇండియాలో నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీ నిర్వహించే ఫుట్బాల్ టోర్నమెంట్ డ్యూరండ్ కప్. అలానే ఇంకొక కొన్ని స్పోర్ట్స్ ఉన్నాయండి. ఉదాహరణకు విజయ్ హజారే ట్రోఫీ అంటే క్రికెట్. దేవదర్ ట్రోఫీ అంటే క్రికెట్. దులీఫ్ ట్రోఫీ అంటే క్రికెట్. రంజీ ట్రోఫీ అంటే క్రికెట్. అట్లా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక అజ్లాన్ షా కప్ అని ఒకటి ఉందండి. అజ్లాన్ షా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇది హాకీ టోర్నమెంట్. మరి 2025లో అజ్లాన్ షా హాకీ కప్ని ఎవరు గెలుపొందారో కూడా మనకి ఇంపార్టెంట్. 2025 నవంబర్ ఆ టైంలో ఈ టోర్నమెంట్ జరిగింది, అజ్లాన్ షా హాకీ కప్. ఫైనల్ మలేషియాలో జరిగింది. విన్నర్గా బెల్జియం కంట్రీ నిలిచింది. రన్నర్గా ఫైనల్లో ఇండియాను ఓడించింది.
సో గుర్తుపెట్టుకోండి, అజ్లాన్ షా హాకీ కప్ 2025 విన్నర్ బెల్జియం, రన్నర్ ఇండియా. అట్లా సో అట్లా అగైన్ నేను కరెంట్ అఫైర్స్లో ఎలా ఉంటాయంటే అండి, లింకప్ కొన్నిసార్లు చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా ఉంటాయి. అంటే ఇది ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతారా అనిపించేటివి కూడా లింకప్లో భాగంగా కవర్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 ఉమెన్స్ ఛాంపియన్షిప్. సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతగా ఇండియా నిలిచింది. ఈ టోర్నమెంటు ఫైనల్ వచ్చేసి నేపాల్లోని పోఖరా రంగశాల స్టేడియంలో జరిగింది. ఫైనల్లో ఇండియా బంగ్లాదేశ్ని 4-0 తేడాతో ఓడించింది. ఫైనల్లో ఇండియన్ ఉమెన్స్ టీం బంగ్లాదేశ్ని 4-0 తేడాతో ఓడించింది. ఇక సంతోష్ ట్రోఫీలో సర్వీసెస్ టీం కేరళని 1-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 1-0 గోల్స్. సో అగైన్ ఫుట్బాల్ సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి 12th ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026. 12వ ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026. ఇండోర్ అథ్లెటిక్స్ అండి. ఇండోర్ అథ్లెటిక్స్ అంటే లాంగ్ జంపు, ట్రిపుల్ జంపు, హెప్టాథ్లాన్ అటువంటి ఈవెంట్స్. మనం తెలుసుకోవాల్సింది ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఇండియా ఏ ప్లేస్లో నిలిచింది, టాప్ ఏ కంట్రీ, అలాంటి బేసిక్ డీటెయిల్స్. ఫస్ట్ ఈ టోర్నమెంటు ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు జరిగింది. చైనాలోని తియాన్జిన్ సిటీలో జరిగింది. 26 ఈవెంట్స్, 26 రకాల గేమ్స్లో ఈవెంట్స్ జరిగాయి. 35 కంట్రీస్ నుంచి 300కి పైగా అథ్లెట్స్ పాల్గొన్నారు. ఇండియాకి ఒకే ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ గోల్డ్ మెడల్ వచ్చేసి మెన్స్ హెప్టాథ్లాన్ కేటగిరీలో, పురుషుల హెప్టాథ్లాన్ అనే ఒక ఆట విభాగంలో అనే స్పోర్ట్ కేటగిరీలో తేజస్విన్ శంకర్ గోల్డ్ మెడల్ సాధించాడండి. సో ఇక మనం తెలుసుకుందాం టాప్ ఏ కంట్రీ. ఫస్ట్ ప్లేస్లో చైనా, ఓవరాల్గా 34 మెడల్స్ గెలుపొందింది. సెకండ్ ప్లేస్లో ఖతర్ 4 మెడల్స్. థర్డ్ జపాన్ 11. ఇక్కడ ఎప్పుడైనా కానీ ఏ కంట్రీ టాప్లో ఉంది అని ఎలా నిర్ణయిస్తారు అంటే గోల్డ్ మెడల్స్ ఆధారంగా. మెడల్స్ ఎన్ని వచ్చాయన్నది కాదు, గోల్డ్ మెడల్స్ ఎక్కువ ఏ కంట్రీ సాధిస్తుందో దాన్ని బట్టి ఆర్డర్ డిసైడ్ చేస్తారు. చైనా ఫస్ట్ ప్లేస్ 34 మెడల్స్, ఇందులో 10 గోల్డ్, 11 సిల్వర్, 13 బ్రాంజ్. సెకండ్ ప్లేస్ ఖతర్ కంట్రీ 4 గోల్డ్, 0 సిల్వర్, 0 బ్రాంజ్, ఓవరాల్గా 4. జపాన్ థర్డ్ ప్లేస్ 3 గోల్డ్, 6 సిల్వరు, 2 బ్రాంజ్, ఓవరాల్గా 11 మెడల్స్. ఫోర్త్ ప్లేస్ కజకిస్తాన్ 3 గోల్డ్, 1 సిల్వర్, 3 బ్రాంజ్, ఓవరాల్గా 7 మెడల్స్. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ఉజ్బెకిస్తాన్. సిక్స్త్ ప్లేస్లో చైనీస్ తైపీ ఉందండి. చైనీస్ తైపీ అనేది ఇది యాక్చువల్లీ తైవాన్ కంట్రీ, కానీ తైవాన్ని చైనా ఏమంటుంది, ఇది మా దేశము అంటుంది, మా దాంట్లో భాగం అంటుంది. అందుకే తైవాను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లలో పాల్గొనేటప్పుడు చైనీస్ తైపీగా పాల్గొంటుంది, చైనీస్ తైపీ అనే పేరుతో. ఇండియా సెవెంత్ ప్లేస్. కానీ కొన్ని పేపర్లలో ఇండియా 6th ప్లేస్ అన్నాడండి. నేను చూసిన ఇండియా 6th ప్లేస్ అంటే అఫీషియల్ వెబ్సైట్కి పోతే ఈ ఇండోర్ అథ్లెటిక్స్ దాంట్లో క్లియర్గా ఇండియా 7th ప్లేస్ అని ఇచ్చాడు. మీరు చూస్తే ఇండియా 5 మెడల్స్ గెలుపొందింది. అందులో ఒక గోల్డ్, ఇందాక చెప్పినట్టు అతను 2 సిల్వరు, 2 బ్రాంజ్. ఇండియా ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇటువంటివి గుర్తుపెట్టుకునేటప్పుడు టాప్ 5 ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒలింపిక్స్ అటువంటివి అయితే మనము టాప్ 5 అట్లా గుర్తుపెట్టుకోవాలి, కానీ ఇవి నార్మల్ ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. టాప్ 3 గుర్తుపెట్టుకోండి వీలైతే. ఇక రివిజన్స్ని బట్టి ఉంటుంది అంతే, మనం ఎన్నైనా గుర్తుపెట్టుకుంటూ పోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ అవర్ రివిజన్స్ క్యాపబిలిటీ. మనం ఏ స్థాయిలో రివిజన్స్ చేస్తామన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ పల్సెస్ డే, ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం. ఇందాక చెప్పుకున్నట్టు దీన్ని స్పెషల్ డేగా మనము తెలుసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 10న వరల్డ్ పల్సెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇందాక చెప్పినట్టు దీని ముఖ్య ఉద్దేశం పల్సెస్ ప్రొడక్షన్ పెంచాలి, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచాలి. మరి దీన్ని నిర్వహించేది యునైటెడ్ నేషన్స్కు చెందిన స్పెషల్ ఏజెన్సీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆహార సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీలో ఉంటుంది. ఇది నిర్వహిస్తుంది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. మరి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి పల్సెస్ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్స్. పల్సెస్ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్స్ అంటే ఏంటి? ప్రపంచ పప్పు ధాన్యాలు మోడెస్టీ అంటే ఏంటి? మధ్యస్థాయి నుంచి భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలి అన్న అర్థం వస్తుంది. పల్సెస్ ఆఫ్ ద వరల్డ్ ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్స్. ఇక మరి ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహించారు అంటే 2019లో ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం నిర్వహించారు. మరి
అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరం కూడా ఉంది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్ 2016. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2016ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్, ప్రపంచ అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. సో అట్లా ఇంటర్నేషనల్ ఇయర్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఇవాటి క్వశ్చన్ అండి, ఇటీవల ఢిల్లీ పోలీసులు ఆన్లైన్ బెదిరింపుల్ని కంట్రోల్ చేయడం కోసం ఒక ఆపరేషన్ లాంచ్ చేశారు. దాని పేరేంటి మనం డిస్కస్ చేసుకున్నాం, అది ట్రై చేయండి తప్పకుండా. ఇక నిన్నటి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్ అండి. 16th ఫైనాన్స్ కమిషను ఏ ఆర్టికల్ కింద ఎవరు ఏర్పాటు చేస్తారంటే ఆర్టికల్ 280 కింద. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ప్రెసిడెంట్ నియమిస్తారు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి. ఇందులో చైర్మన్ ప్లస్ 4 మెంబర్స్ ఉంటారు. ఈ 16వ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్, సూచనలు 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చ్ 31 వరకు అమల్లో ఉంటాయి. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ని 2023లోనే ఏర్పాటు చేశారు. సో ఇక మనం ఫ్యాక్చువల్ డీటెయిల్స్ వద్దామండి. ఆ మెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గ్రూప్స్లలో అడుగుతారు. గ్రూప్స్లో ఆ మెంబర్స్ కూడా అడుగుతారు. ఒక చైర్మన్ పేరు ఒకటి సరిపోదు మనకి. చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియా, మరో 4 మెంబర్స్ వచ్చేసి ఒకరు డాక్టర్ మనోజ్ పండా, శ్రీమతి అన్నీ జార్జ్ మథ్యూ, డాక్టర్ సౌమ్య కంటి ఘోష్, మరొకరు శ్రీ టి రవిశంకర్ గుర్తుపెట్టుకోండి. ఈ 5 మంది తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక ఇంకా కొద్ది డీటెయిల్గా తెలుసుకోవాలా. మరి మనం డిస్కస్ చేసుకున్నాం 16th ఫైనాన్స్ కమిషన్ హారిజంటల్ డివల్యూషన్లో భాగంగా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వివిధ రాష్ట్రాలకు 41% ట్యాక్సెస్ని పంచాలి, 47% పంచాలని చెప్పేసింది. మరి ఇందులో అత్యధికంగా ఏ రాష్ట్రానికి వచ్చాయో కూడా తెలుసుకోవాలి కదా. ఈ 41%లో ఇందులో హైయెస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఈ 41%లో 17.62% ఉత్తరప్రదేశ్కి. సో హైయెస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ బీహార్, థర్డ్ వచ్చేసి మనకి మీరు చూస్తే 16th ఫైనాన్స్ కమిషన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ బీహార్ ఉందండి. మనకి ఈ టాప్ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఉత్తరప్రదేశ్ 17.62%, బీహార్ సెకండ్ ప్లేస్ 9.95%. ఇక ఆంధ్రప్రదేశ్కి 4.22%, తెలంగాణకి 2.17%. ఇంకా ఏమని చెప్పింది, కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయండి, మనం తెలుసుకున్నాం, బట్ ఇంకా కొన్ని తెలుసుకోవాలా. 2030-31 నాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ని, ద్రవ్య లోటుని 3.5%కి తగ్గించాలని చెప్పేసి కమిషన్ రికమెండ్ చేసింది. అలానే స్టేట్స్ అయితే, రాష్ట్రాలు అయితే తమ వార్షిక ద్రవ్యలోటు, తమ ఫిస్కల్ డెఫిసిట్ పరిమితిని జిఎస్డిపిలో 3%గా ఉంచేలా చూడాలి అని చెప్పేసి చెప్పింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక అలానే ఇంకా ఏమని చెప్పిందంటే 2026-27లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులు, టోటల్ డెట్ అనేది 77.3% నుంచి 2030-31 నాటికి జీడిపిలో 73.1%కి తగ్గుతాయని చెప్పేసి కమిషన్ అంచనా వేసిందండి. ఇవి రాసుకోండి తప్పకుండా పాయింట్లు. ఇక మనం తెలుసుకున్నాం కదా, 16th ఫైనాన్స్ కమిషన్ 9.47 lakh crore 9.47 లక్షల కోట్ల విలువైన గ్రాంట్లను 5 ఏళ్ల కాలానికి గాను ప్రకటించింది. మరి ఈసారి 16th ఫైనాన్స్ కమిషన్ కొన్నిటిని తొలగించింది, రిమూవ్ చేసింది. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అంటే ఏంటి, రెవెన్యూ లోటు గ్రాంట్లు, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్ అంటే వివిధ రంగాలకు ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లు, హెల్త్ సెక్టార్కి, ఎడ్యుకేషన్ సెక్టార్ లాంటి వాటికి ఇచ్చే గ్రాంట్లను, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక గ్రాంట్లని తొలగించింది. ఈసారి కేవలం ఉన్నవి అర్బన్ రూరల్ బాడీస్ గ్రాంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్, విపత్తు నిర్వహణ గ్రాంట్లు. సో ఇక్కడ ఉందండి క్లియర్గా, మనం ఆల్రెడీ చెప్పాం ప్రీవియస్ క్లాస్లో, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. ఓవరాల్ గ్రాంట్స్ 9.47 lakh crore. ఇందులో రూరల్ లోకల్ బాడీస్కి 4.35 lakh crore, అర్బన్ లోకల్ బాడీస్కి 3.56 lakh crore, డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణకు సంబంధించి 1.55 lakh crore గ్రాంట్స్. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రికాప్ చేద్దాం. ఇండియా సీషెల్స్ కంట్రీ రిలేషన్స్, 7 అగ్రిమెంట్స్ కుదిరాయి. ఇండియా గ్రీస్ రక్షణ పారిశ్రామిక సహకారం, వైద్యుల నేతృత్వంలో ఏఐ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఐలైవ్ కనెక్ట్ ఇండియా, భారతదేశంలోనే సొంతంగా ఆర్థిక సర్వేని విడుదల చేసిన తొలి రాష్ట్రంగా యూపీ, పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ను మధ్యప్రదేశ్లో లాంచ్ చేసిన అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్, స్టార్టప్లకు కొత్త నిర్వచనం సెంట్రల్ గవర్నమెంట్,
బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్లో 2 కొత్త సముద్ర పురుగు జాతులు. ప్రపంచంలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం ప్రారంభం జపాన్. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు? టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ. సునామీ హెచ్చరికలను బలోపేతం చేయడానికి తరంగ్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థ. సంతోష్ ట్రోఫీ 2025-26 విన్నర్. సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 ఉమెన్స్ ఛాంపియన్షిప్ విన్నర్ ఇండియా. 12th ఏషియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 ఇండియాకు గోల్డ్ మెడల్. ఓవరాల్గా 7th ప్లేస్ ఇండియా. వరల్డ్ పల్సెస్ డే February 10th. ఇక 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి అండి, మీరు స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. ఇవి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే యూపీఎస్సీ గ్రూప్స్ అన్ని రకాల ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వెళ్ళిపోతాయండి. సో యూ కెన్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.